అక్కడ అటేసినావు ఆ ప్లాస్టిక్ కుర్చీ తిరిగి అంతా చేపల పడ్డది వాళ్ళ ఇంట్లో ఏం చేసిండ్రు మిమ్మల్ని కూర్చోమని కుర్చేసినా గానీ మా కుర్చీలో కొట్టుకున్నాం అని ఆ కథ 250 రూపాయలు పట్టుకున్నారు 250 రూపాయలు పట్టుకున్నారు బిడ్డ ఈ కుర్చీలో కొట్టు మాకు మళ్ళీ దండగా పెట్టు మన 250 మనకి ఇచ్చిళ్ళు మళ్ళీ పులిబాటలు చెప్పిళ్ళు అంత కడుపు రాలేదు పులిబాటలు మొత్తం నాగిండు రాంగా టిక్కెల ఆటోలా ఎక్కువైనా ఏం చేయాలి అన్ననే మన పిందర పోసిన పాడుకోవాలి ఎక్కువైన వాళ్ళు ఏం చెప్తా చెప్పరా అయ్యా హరి చెప్పురా అబ్బో రాజు చూస్తేనే దండం పెడతా మా కట్ట నువ్వు ఆలకించు ఒక 5 నిమిషాలు చెప్పి ఓకే పట్టు ఆ కాలు ఇటేపు ఈ కాలు అరే నీ అవ్వ కొంచెం లాంటి కూడా మోపారు వీడు దండం పెడతా గద్దు అని అగు అయితే మీ ఇద్దరం పాలెళ్ళం వానికో 50 కూరలు ఉన్నాయి నాకు 50 కూరలు ఉన్నాయి నేను పుత్రం వేపుకుంటాను చిన్నప్పుడు మన అవ్వకాలం అయిపోయింది వానికో నానున్నాడు కట్టెపడుకుని ఆటో ఇటో పోయినాడు ముసలోడు మంచిగా నడుచుకున్నాడు పురాగా ముసలోడు మాత్రం బొక్కెర ముద్దలు దగ్గర పడ్డాడు దగ్గర పడంగానే వాళ్ళ నాన్న లగ్గం చేసిండు లగ్గం చేస్తే వాని భార్య బొమ్మల్లా పడి వాని భార్య తీసుకుని అతనికి వెళ్ళిపోయింది పాపం ముసలోడు ఎండకు ఎండి వానకు నన్ను సరిగి తప్ప అంటే నాకు చాలా కోసం అనిపించింది వీడు వచ్చేదాకా ముసలోడికి అన్నం పెట్టిన కప్పుని గుంగలు ఇచ్చిన చుట్టల పొగ పెట్టిన మరి కాళ్ళకు చెప్పులు ఇచ్చిన ఇక మీరు పోయి 10 రోజులకు వచ్చిండు రాగానే వారి అయ్యా ఇంత పాపం ఉంటే ఆదిరా ముసలోడు సాగు చూడపోతుంది బతుకు చూడపోతుంది ముసలోడి మీద గొర్రెలు వదిలిపెట్టి పోతే వానికి అన్నం ఎట్లా కావాలి మనకి సాగు ఎట్లా కావాలి మన బతికి ఎట్లా కావాలి అన్న అనగానే అరే నా తండ్రి నా ఇష్టం నేను సాదుకుంటా చంపుకుంటా నడవ నీకు ఎక్కడని వాడనడు అనగా నా బగ్గ కోపం వచ్చింది తండ్రి అన్నప్పుడు ఎవరికైనా తండ్రి ఇది పద్ధతి కాదన్నా గుర్తుపది 2 పెట్టి పెట్టామని నేను ఒప్పుకున్నా వాని 3 పెట్టినా నేను 2 పెడితే వాడు 3 పెట్టి 3 పెట్లు 3 దెబ్బలు కొట్టాం అయితే ఆరి తండ్రి చదవంటే నువ్వు దాదలే నిన్ను కొడుతు నువ్వు నన్ను కొట్టినావు ఈ పంచాయతీ తీర్పు ఊరేళ్ళ సత్యశీలమాల తెంపాలని పాన్ తోలుకొని బయట కట్టిన అయ్యా కన్న తండ్రి అంటే దేవుడు కన్న తండ్రి మీద దైవం లేదు తండ్రి దాని లంచ కొడుకు వీడు ఉండేందుకంటే సాదుకొని దొంగ లంచ కొడుకు ఎందుకంటే లంజ కూడా కన్నామాట నువ్వు అన్ని అంటున్నావా ఇద్దరు నన్ను అంటారా లేదు లేదు నిన్ను కాదు వాండిరా నిన్నంటే బత్తా వాండిరా నిన్ను కాదు నిన్నంటే బత్తమా బాంచోదంటే సలికిటంటే నిన్నంటే బత్తమా బాంచనంటే కార్యం మాది భయంచోత్ అయ్యా అంటే బాంచన్ అన్నట్టుగా బాంచనంటా అరే అంటే నాకే శివులు నత్తలు అంతేనా అరే మీరిద్దరు ఇక్కడికి వచ్చి మీరు కొట్టుకుంటే నా విలువ ఉండదు అంతేనా కాబట్టి మీరు సిద్ధం అంటే ఉన్నట్టు కుసం అన్నట్టుగా కూర్చుంటే కుడకలేస్తారే అది బిడ్డ కూర్చో అంతేనా అయ్యా ఇక కూర్చోమంటావు మరి బాబు మన బెదిరే సుమా కొంచెం ఒక్క మాట ఇరే కల్లోడా చిన్ననాడు నీ తల్లి నిండుగానే భూమి మీద వేసింది మీ తల్లి కాలం వేసింది అరే ఇంతప్పటి కాంచెలు గింత తండ్రితో కొడుకుని చేసి కులం ఇంటి పిల్లని తీసుకొచ్చి లగ్గం చేసిండు మీ నాన్న భార్య బ్రహ్మల్లవడి అరై రాజ్యం మీనవరా ఎండకు ఎండి వానకు తడిసి కప్పుకోను గొంగలు లేక సలికి మీ నాన్న తోడే మనకు అంటే కడుపుకు అన్నం లేక వీడు మీ నాన్నకు అన్నం పెట్టాడు భార్య బ్రహ్మల్లవడి తిరిగి వచ్చి మా నాన్నకు అన్నం ఎందుకు పెట్టామని వీడిని అనరాని మాటలన్నావు కొట్టరాని దెబ్బలు కొట్టాం ఒక్క తండ్రి విలువ నీకే వెరకరా మాతృదేవోభవ అంటే అనుకున్న కన్న తల్లిదండ్రి ఆచార్య దేవోభవ అంటే మన విద్య నేర్పిన గురు అరే నీ ఒంట్లో ఉన్న శివరక్తం మీ నాన్నది నీ ఒంటి వీన బట్టలు మీ నాన్నది అరే రెక్కలు ముక్కలు చేసి లంకంత ఇల్లు కట్టిండు ఈ ఇల్లు ఎవరికి రా కొడుకు బతకన్నాని జాతి కొనిచ్చిండు అది ఎవరికి కొడుకు కట్టం చేసుకోండి కొడుకు బ్రతకన్నాని తండ్రి దాదిన వాడివి నా ముందుకు వచ్చి కూడా నాకు మాత్రం దండం పెడుతున్నావు అరే తండ్రి గంజి పోయినందుకు నీది రాంగు వాడి రైటు నువ్వు వల్ల వాడిని కొట్టినందుకు మీ నాన్న గంజి పోయినందుకు 1000 రూపాయలు జుర్మానెత్తన్నా నీకేస్తున్నా వాడి రైట్ అయింది ఇది రాంగ్ అయింది ఎప్పుడోల గొర్రెల కాడ పోయి కలిసి చూడు కూడుండి ఇది డైరెక్ట్ పెద్ద రైడ్ తీర్పు బిడ్డ
అయ్యా నీ కడుపు సాల కూడా నీ కడుపులో ఏ దేవుడు వచ్చిండో ఉన్నది నడు చెప్పినావు కానీ ఒక్కసారి ఆ కుర్చీగా లేచిలేవాడు ఆ కుర్చీగా లేచిలేవాడే పక్షుల మీద స్థానం ఆడ చక్రవర్తిని ధర్మ కుర్చీ మించెల్లెమ్మంటానికి ఎన్ని గుండెల మూర్ఖ దేని స్థానం ఆడతావు పక్షుల మీద పక్షుల విని ఆడతావు రావుతే పిచ్చల విని ఆడతావు అయ్యా నారాయణ నువ్వు గెలిచినప్పుడు మల్లెపూల దండ తీసుకొచ్చి నీ మెడ లోపల వేసి మరి నీ పాదాలుగా నీ పైదలు కొని ఊరంతా కడి తిప్పినావు ఇలా చక్కని తీర్పు చెప్పినందుకు మరి అదే ప్రకారం మల్లెపూల దండ మెడ తెస్తావు నీ పాదాలు కడుక్కుంటావు ఒక్కసారి లేచిలేవాడు ఓహో ఆ రోజునైన చూడు ఎలక్షన్ చూడే ఎలక్షన్ లో మాత్రమే చూడు పెట్టినప్పుడు నేను గెలిచినప్పుడు నా మెడల పూల మాల వేసిన ఒట్టి బొట్టు పెట్టి ఊరంతా ఊరేగింపి ఈ ధర్మ కుర్చీ మీద కూర్చుండబెట్టి ఈ రోజు నేను చెప్పిన తీర్పు మీకు నచ్చింది కాబట్టి లోకం మెచ్చింది కాబట్టి అందరు మెచ్చిండు నా గుణం మీకు రావాలని గుణం నా కాళ్ళు కడిగి మీరు నెత్తిన అడిగి అంతేనా మరి ఉసర వెళ్ళి రోడ్లోడా కడుగురా నా కాళ్ళు కడుగు అయ్యా ఇలా మాకు మంచిన సార్లు చెప్తాను మీ నాన్న మీ చెల్లె పడేల పొద్దున్న ఊళ్ళో అక్క తినవచ్చు ఇలా నీకో తీరు సాలా అయిపోయా మాకో తీరు సాలా అయిపోయి మాకు మంచిన సార్లు చెప్తాను కానీ అరే లుచ్చా నాన్సెన్స్ రాస్కల్ మరి బాడుకావు ఏంద్రా ఎక్కడ కోపడేది మలిగా నీ సెల్లె నుండి నీ 500 కట్టుకుంటా అయ్యా ఇది ఈత సీపి ఇది కొత్త కొనకాసినప్పుడు ఇక దేవినారు ఊడ్చినాం మళ్ళీ కొద్దిగా మొక్కినాక ఇల్లు ఊడ్చుకున్నాం మళ్ళీ కొద్దిగా మొక్కినాక వాకిలు ఊడ్చుకున్నాం ఇప్పుడు పూర మొక్కింది లాటరీలు ఊడ్చినాం లాంటి కొరక దీంతో మొక్కమే దూడతా పట్టి కూడా కాదు బోయిడికే మీ నాన్న మీ సెల్లి అడక తింటాను వాళ్ళని తీసుకొచ్చుకొని లోన్ నింపుకుంటే మంచి మాట లేకపోతే పంపుతారు నాన్నసేన సన్నదన స్పెల్లింగ్ చెప్పురా నాకే తెలియదు వాడి పేరు వాడికే తెలియదు ఊళ్ళో ఉన్న వాళ్ళను కూడా గ్రామస్తులుగానే వచ్చాను ఎప్పటికైనా 10 మంది మాట పాటకి వచ్చిన ఒక్కని మాట ఒంటరిగా వేయింది ఏమిరా పొద్దు ఉడిసేవరకల్లా మా చెల్లెలు మా నాన్న ఇల్లు నింపుకోకపోతే చెప్పులదండ కూర్చొని నా మెడలు ఎత్తారట వాళ్ళు చెప్పులను నేను వాళ్ళతో చెప్పించుకున్న కాలం వచ్చిన అరే ఇంత బతుకు అంత బతుకు సత్య మనిషి కొంత పేరు వాళ్ళతో నేను చూడే చెప్పించుకునే కాలం ఉన్నది మా నాన్న మా చెల్లెని దోలుకచ్చుకుంటా కానీ ఏ మనిషి మానవుడైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి కానీ ఇంటికాడ నా భార్య రమాదేవి ఉంది అదేమంటదో దాని గుణం బిడ్డే పెండలపూరు గుణం ఆ పెండలపూరు మాత్రం తక్కువ తినేసుకోకు పెండలపూరు చిన్నదేం కాదు పెండలపూరు చూడు పెండలపూర దొర్ర వాడి చిన్న చిన్న గోళీ చేసుకుంటే వెనక 5 దాకా దొప్పుకుంటూ పోతున్నాయి అంతేనా రానురా సత్యశీలనానే భవనాల పీడి బయలు కారోదేగా రాద బయలు వెళ్ళేన దూర బయలు వెళ్ళేన రాద బయలు వెళ్ళేన దూర బయలు ఇప్పుడు నేను మల్ల రామాదేవి ఎవరు ఊరు పక్క తెల్ల గోడ కనబడదు చాలు కోడు ఎత్తున పట్టుకుని వస్తాడు పీక పట్టుకుని వస్తాడు బుడుబుడుకులోడు అంటాడు గంగెట్టోడు అంటాడు కోడు ఇల్లు కాలిపోయిందని వస్తాడు పెళ్ళని చచ్చిపోయిందని వస్తాడు సంక్రాంతి కాడికి పుట్ట పెదిగట్ట లాంటి కొడుకు లేవు నా ఇంటికైనా పెళ్ళని తెచ్చుకో 6 నెలలు మారవాలం మావిడి పోతాడు బిడ్డ హోటల్ పెట్టుకో ఇడ హోటల్ పెట్టుకో లేకుంటే పాండా పెట్టుకో మరి శాఖలు ఇప్పుడు అడిగిట ఏంది
వారి సాగలు పిలిగా నీ గర్రగంగమ్మ కొట్ట నిన్న ఇడిసిన సీర ఆనే ఉన్నది మొన్నటి సీర ఆనే ఉన్నది పొద్దుగా ఇడిసిన సీర కాక తెచ్చింది ఉన్నది ఆటరి పిల్లి ఒక్కసారి పెడతామని ఉస్కరా పోరా దానికి ఎక్కడ ఏర్పడుతుంది గాడి మీద నీళ్ళు అవుతుంది గడ్డ మిహం ఎత్తాంది మనిషి నీ మొగన్ నచ్చిన బయటికి రావమ్మా మరి పాల బండి వాడికి ఇచ్చిన ఏంది ఆ పాల పగడే పెద్ద వేసుకొని నచ్చింది కూడా కుక్కలు తింటే సిద్ధి దాని ఎరుకు కత్తది మొట్ట కొడుకు అట్లా కాదు నీ మొగన్ నచ్చింది ఎవడో గౌండ్ల కూడా కూడా కావచ్చు నీ గౌండ్లకం పాడు ఆడా ఓ వెనకటి కాలం లోపల బింకులతో లొట్టతో కల్లా మేది ఇప్పుడు బింకులోళ్ళు బంద్ చేసి ఇల్లు ఓ బాడీలో తయారు మీ బాడీలు మానా ఇక నా ఇంటి ముందర తాడు చెట్టు ఉన్నది నీళ్లు కాగబెట్టుకొని బాత్రూంలో పెట్టుకొని భయం వాడు తాడు దిగాడు నన్ను తాను చేయని అట్లా కాదే ఇంటి ముందు తాడి చెట్టు ఇంటికి కీడు తాడి చెట్టును కూడా మొదట్లో కొట్టేయాలి కాదంటే లేదంటే తోడు లాట్రూమ్ బాత్రూమ్ ఇంటి స్లాబ్ పోసుకోవాలి మరి ఎట్లా గట్ల నా వాడే వచ్చినట్టున్నది మరి చూతులుగా పాల పండు అన్న సాగులు పిల్లిగాడు అన్న మరి కోపం వచ్చిన మొగని చిన్న మెలో అయ్యాలి ఉల్లాసండి మొగని పుల్ల పెట్టలు మలిసి పెట్టాలి అగ్గాసండి మొగని అగ్గి పెట్టలు మలిసి పెట్టాలి అయ్యా నేను వత్తనగా నువ్వు ఎక్కడున్నావురా ఎక్కడ ఉన్నారా నేను మొగని వారి అంటారా ఎక్కడున్నావంటే సంస్కృతం ఎట్లా మనసు ఏ లెక్కల మనసు నేను బయట ఉన్ననే ఓ సిల్లాయితే కొడుక మొగోడు బయట ఉంటారా నీ దౌడ దగ్గర వాడు అట్లా కాదు అవతలున్నా ఈ అవతలన్న కాదే బయట కాదే ఒత్తు నిలవతే తానేసి లోపల నడుస్తుంది నలవకన్నారా నడియాకి ఇట్లా అంటే ఇంటి ముందు నిలబడ్డ డోర్ తీసుకొని బయటికి వెళ్ళి మరి నా వలితే వచ్చినట్టున్నది ఏ విధంగా వెళ్ళిపోతున్నా అన్నారా మా ఊరి అక్క తలుపులు ఎండకేంటి వానని గడ్డ పట్టి నెరవేరుస్తున్నాయి అవి మనసి ఇంట్లో ఎవరంతా అన్నవే కొరలు తమ్ముడు కూడా గలవాడిదాన్ని కొరుత కాలుకుంటా ఇట్ట మూలకుంటా మన తుమ్మ చెక్క తలుపులాయ మోకాలతో బుద్ధి గొల్లెం లావతానంటన్నా మనసి గొల్లెం తీసినాక డోర్ తీసినాక ఇంట్లోకి రాని అందుకుని ఆనగమట పానకం వెళ్ళాలా కొంచెం లాంటి కొడుకు ఎట్టైనా కొట్టి తట్టే ఉన్నది తలుపులు పెట్టుకుని ఇంటనే ఉంటావు నువ్వు బయట రావక్క చేసుకో నువ్వు తలుపు తీయపోతే ఇంటి ముందు ఎవరబట్టి రావక్క వేయాలి అల్లా ఓ బుజ్జి ఓ బేబీ ఓ చిట్టి డోర్ తీ నేను ఇంట్లోకి వస్తనే నా అయ్యా నా లాయిలప్ప బెల్ల పుట్ట నాలుగు ముళ్ళకి పత్తి బత్త వస్తన్నా అమ్మ తలుపులు ముండ కొడుకు అల్లి పెట్టేవు అల్లంటే మొగోళ్ళు కొనే మోటు గుణం మొగోడు బయట పోగానే ఆడి తలుపులు పెట్టుకుని నన్ను బయటకు వెళ్ళి తలుపులు పెట్టుకున్నా వెనుక మళ్ళీ తలుపు సందుగా కిటికీ తొంగి వంగ చూస్తారు ఇట్లా వచ్చిన ఆ శరీరం చేసి ఈ శరీరం చేతి నిలబడ్డు తలుపు ఇంకా తలుపు సందండి ఏళ్ళు పడుతుంది ఏళ్ళు కడకలు ఇద్దరు తోంటాడు పడితే అట్లా నాకు తిప్పలు అవుతుంది తొంటనైతే నీకేదో తిప్పలు అవుతమ్మా తిప్పలు అంటే నువ్వు భర్త అయితే నీ భార్యన అయితే నువ్వు తొంటను అయితే నీకు తినిపించవలసి రాదు లంచ కొడుకు నువ్వు తక్కువ తింటావు పేషెంట్ అంటే తింటావు పేషెంట్ ఎప్పుడు తిన్నావు నువ్వు ఒక పెద్ద తట్టు ఖాళీ పెడతావు ఎత్తి పిల్లగా ఆట దూరం ఉండు అంటాను అమ్మ తలుపులు తాళాలు నేను తీసేదా అమ్మ తలుపులు తాళాలు నేను తీసేదా ఏంటిది అది ఇది కరీంనగర్ కమాన్ దర్వాజా కరీంనగర్ కమాన్ దర్వాజా ఈ తంచెల దర్వాజా దేంతో తయారైందమ్మా అంటే రాతి పాతిగే పప్పతిగే పెండ బెల్లం కూడా గుద్దిన తయారీ
ఇవన్నీ పడితే గట్టిగానే ఉంటాయి కనకన పడ్డాదా? పోయి ఆ తోలు తర్వాత తొడుకు అంటది. కరీంనగర్ తర్వాత కరీంనగర్ ఉన్నది. ఇప్పుడు మూత పడ్డది. చింతకుంట రోడ్డు, సిద్దిపాడు రోడ్డు, వైలాల్ రోడ్డు, జగిత్యాల రోడ్డు, పెద్దపల్లి రోడ్డు, హుస్నాబాద్ రోడ్డు, ఇక ఈ మల్లారం రోడ్డు. ఏంద్రముండ కొడుక అల్లగాని అల్ల వచ్చినావు. బగ్గ బలిసి బగ్గ బలిసి వస్తారు. మొగోళ్ళ మొఖాలు చూడు. 4 గంటలకు మొగోళ్ళ మొఖాలు మెరుస్తాయి. బగ్గ గుడంబ తాగి 4 దొరుకుంటా తెల్లారితే పిల్లికుళ్ళు లెక్క ఇక్కడ అన్నం పెట్టి దీని భయోగన అలవాడిపోతాను అంటారు. అంతేనా? బామారా మదేవి నువ్వు ఆడిన అనివి నేను మగవాణ్ణి. అరే నేను ఇంటి ముందుకు వచ్చాను. నా కాళ్ళను ఇల్లిచ్చి అయినా చూడు కడిగినది చూడే సెంబు చూడే నీళ్ళు పోసి కడిగిన కదా ప్రాణాలు కాలి సింబ పట్టుకున్నావు ఇంట్లో వాడే నువ్వు ముందర ఏమంటావు? ఏనగంత ఆడదే ముందు ఆడుకుంటాను. ఏనగంత ఆడదే నేనకుండా ఏమంత మగోడైనా ముందు ఉండాలి. నువ్వు ముందు పో అంటాను. నేను ముందు పోతే నా వెనక సీపురచ్చులే అదే ఏడేరిపడి చేస్తుందో మనిషి. నువ్వే ముందు నువ్వే ముందు కొడక మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎల్లువాటు లేకపోతే మరి ఆ ఎల్లువాడు లేనప్పుడు మన సీపులతోనో అటువంటి చూడే మరి గోడకు మాత్రం అటువంటి అచ్చులు వేసుకున్నట్టు నీ ఈపులకు ఆ చెప్పచ్చులు సీపురచ్చులు అవన్నీ ఏంటి కొట్టాలు రాళ్ళు 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 కొట్టాలు కొట్టిపాటు చేసాళ్ళు రాళ్ళు ఒక్క దెబ్బ కొట్టడంలో టీ కాగే కుర్ర పడితే కదని నేను మొత్తుకోపోతే కొట్టపోదు ఆడదని కొట్టండి ఓ విధానంగా ఎట్లా సావరం అంటావు. అరే ఆడది కూడా శైలకి జారిపోతే మూదాలు వేయిపోయినంత సాత్రం అవుతుంది. ఆడదాన్ని కొట్టడానికి ఒక విధానం ఉండాలి, ఓ లెక్క ఉండాలి. ఆడదాన్ని కొట్టనంటే బిడ్డ మీద ముయ్యాల కింద గుద్దాలి. మగోని విలువ తెలియదే. ఎందుకంటే మూతికాడ చేయిస్తే బాబాయ్ అంటే పక్కింటి వాళ్ళు అత్తరు పెడతాడు. నేను హారబండి సాగలొప్పులు కానీ మనిషి నిన్ను ఎల్లి కుక్క గర్వా నీ మనసు ఎక్కడ బాధపడ్డావో నాకేసోంటి మొగడి కాపురం చేతివేమో నువ్వు ఎట్లా సంసారం చేతివేమో ఎక్కడ తీసే వేడుకాల పడుతున్నావో నాకు ఏడుతుంటే మోసొస్తుంది అది అవ్వో నన్ను ఊగితే దిక్కులేరు కాదు అవ్వో ఇక నేను ఏడుతుంటే కాదు దేవుడు నా దేవుడా ఈ మందిర సముద్రం నవ్వుతాను కాదు అయ్యో నాది నవ్వట్లా బతుకైతుంది అయ్యా మా అవకాడ తిరిగిందో మరి ఒకరు 2 నెలలు నేను ఈటేస్తానే మా అడుమొఖం పెట్టింది మా బేబిశాలి నీకు చెప్పిన ముచ్చి నా దగ్గర ఎక్కడదే భర్త కట్టమద్దే భార్య కట్టమద్దే భర్త ఉన్నావు. ఇవాళ రాజ్యమేలంగా చూడే ముదారం కట్ట ఒక చిన్నవాడు ఎదిరించి మాట్లాడే రాజ్యం ఇవ్వలేడు. ఇవాళ చూడే అవనాన గంజిపోయిన వాడు వచ్చిండు నా దగ్గరికి చూడే వద్ద వాళ్ళ తీర్పు చెప్పిన రే తండ్రి దేవుడు రా తండ్రి గంజిపోయాలని నేను తీర్పు చెప్తా వాడేవాడు వెనక మర్రి మీ ఇంటికాడ సాలు సక్క లేక నన్ను మాత్రమే నీ మాటలు అంటున్నావా? మీ నాన్న మీసెళ్ళేదుడు చెప్పు పట్టుకునేది కూడా ఇంట్లో పని అడక తిని బత్తారా అని ఓడో సిప్పు గట్ట పట్టిండు ఓడో చెప్పు పట్టాడు ఎరేకాలోడు ఉంది గట్టిగా చెప్పుతోనే పట్టి లేపెన్నో సిప్పుతోనే పట్టి లేపెళ్ళో మరి చోటుతో ఎరుకు ఖర్చు కలుతుంది నిన్న నేను వచ్చుతున్నా కాళ్ళం నిలిచి కడుక్కో నాదని చూడ పల్లె వాళ్ళు అన్నం వేసి ముందులు పెట్టి ఆడినారు. నేను ఎట్టాగా ఉన్నది నీ యొక్క కట్టుకున్నది చూడే సీరంతాగమాగా ఉన్నది. నీకేమైంది? మన ఇద్దరు మ్యాటర్ ఒక్కటే మ్యాటరే. నీ దగ్గరికి ఏమో వాళ్ళు వచ్చింది, నా దగ్గరికి వాళ్ళు లేడీస్ వచ్చింది. నా దగ్గర లేడీ కండక్టర్ వాళ్ళ మీద మా నువ్వయ్యా వాళ్ళు నాకు సాలు చెప్పమన్నారు. నా సాలు అనుకోలే వాళ్ళ సాలే అనుకున్నా. ఇక నేను సగం సమాధానం చెప్పాను కుర్చీకి లేచి నిలబడమన్నారు. లేచి నిలబడ్డా కుర్చీ కిడ్నాప్ ఓ చెప్పు పట్టింది ఓ సీపురు పట్టింది. నన్ను చెప్పుతోని కొట్టింది కాదు మోడో నా మోడో
దెబ్బలు కొట్టిల్లు కాదు నాజో లంచ్ కొడుకుని చెప్పినట్టారు బామా రమాదేవి నీకు దెబ్బలు పడే నాకు దెబ్బలు పడే బామ ఒక్క మాట బామా రమాదేవి అయ్యో రే మామ రాజో అయ్యో రే మామ రాజో చెప్పుల మాటాల శివరంగు పెట్టాలి ఇంట్లో మాటాలు వెళ్ళాలి నీకు దెబ్బలు తప్పాలంటే నాకు దెబ్బలు తప్పాలంటే ఒకటే మార్గం ఉన్నది బాబు రమాదేవి నీకు దెబ్బలు తప్పాలంటే నాకు దెబ్బలు తప్పాలంటే మా నాన్న ఎక్కడున్నాడో మా చెల్లి ఎక్కన్నదో వాళ్ళ ఇల్లు నింపుకుంటే నీకు దెబ్బలు తప్పుతాయి నాకు దెబ్బలు తప్పుతాయి మా నాన్న దోలకసుకుంటా అట్లాంటి ఏమన్నట్టే గణపురం లింగం నేను ఇక్కడ ఉన్నా గణపురం పోయి కూడా నన్ను పిలిస్తేనేమో అంటా ఇవరమన్నా ఉండాలి ఈ పంట కట్టి ఉండాలి మరి గాడు పట్టినప్పుడు తూర్పాల పట్టాలి పొద్దుండగానే ఊరే పోవాలి దీపం ఉండగానే కుండలు పూత పెట్టాలి ఇద్దరు వెళ్ళాలి ఇవరం పెద్దగా ఉండాలి దున్నపోతులు వేసే జరగదు నోరు పెద్దగా ఉండాలి అలా ఇప్పటికైనా చూడు దొరా మర్మం దొరకది ధర మర్మం దొరకది చేపడు లేరు పడై సముద్రం లోతు దొరకది అవసరంలో మర్మం దొరకపోదు ఆడవాళ్ళ మర్మం దొరకపోదు కాదు మాకు ఆడవాళ్ళు మాట్లాడు కూడా పెట్టడం ఒకటి మాట్లాడి కట్టినట్టు ఆడిదే తలుచుకుంటే ఇల్లు మట్ట పోదు మూగోడు తలుచుకుంటే ఏళ్ళు గడవాలి ఆడిదే తలుచుకుంటే పులసటి మొగోని మేకలు చేసి ఆడి చేత బెల్లు పెట్టి మోసేది నాకు ఇద్దరు కాదు ఆకలి రుసారు కదా ఇద్దరు రసం ఒకటేరు కదా మనిషికున్న ప్రేమ ఏపులే వెనకపోదు నాదా ఇవ్వమన్నా ఈ పన్న గట్టిగా ఉండాలి నాదా నీ కూడా చెప్పుతాను మంట పడతాను నా ఇవి మంట పడతాను ఇట్లా అయితే మంచిగా ఉండబోదు నాన్న కానాడు మీ చెల్లెను మీ నాన్నను ఏ టైంకి వెళ్ళ కొట్టినవు ఏ టైం కంటే అందరు చూడంగా చూడే 10 కొట్టే టైం చూడే మా నా చెల్లెను చూడు మా నాన్న ఇల్లెల్లా కొట్టిన అందరు చూడంగా పల్లాన ఒకటి మీ చెల్లెను మీ నాన్న ఇల్లు కొట్టినావు ఇలా అట్లా కాదు మధ్యరాత్రి 1 గంట రాత్రికి ఇల్లే మనిషి నా ఏళ్ళ నాకు ఎరిగా నేను లేచి కాల పెడతానే ముండ కొడుక గాయాల కాదు నీ మీద ఏ సోయి లేదు అసలు తూడు అన్నాడు ముండ కొడుక 1 గంట రాత్రి ఇల్లే ఊళ్ళో ఉన్న మంది మల్లార పూలు అందరూ వాడుకుంటారు ఇక మీ నాన్న మీ చెల్లె అనుమల్ల గుడి కడ తావరం అవుతారు మధ్య రాత్రి 1 గంట రాత్రి ఎవరు చూడ ముందు పోయి మీ నాన్నకు మీ చెల్లెకు చూడు నాదా కళ్ళకు కలుగుడుకలు కట్టి కాలికి నిలిచి కట్టేది నీవు రాత్రి నాదా ఈ అడవిలో వదిలిపెట్టేస్తే వాళ్ళ కింద పడి తిండి లేక ముందు పడి ఇల్లు కర్త పడి వస్త్రాలు లేక ఏ సెట్ కన్నా ఊరి పెట్టుకొని మరణం అవుతారు ఏ బాయి పాలు చెరువుపాలు అవుతారు వాళ్ళ పానం పోయినాక నాదా ఆ ఊళ్ళో ఉన్న మంది అందరూ ఏమనుకుంటారు ఈ ఊళ్ళో అన్నం పెట్టకపోతే మరి వేరే ఊరికి పోతే మంది అనుకుంటారు గట్ల మంచిగా ఉంటది అయ్యా రామోడు గట్ల మంచిగా ఉంటది అయ్యా రామోడు నా మాట వినవయ్యా రామోడు మీరు అందరు నా స్థానం నేర్చుకోండి తొందర పైకి వస్తారు మీరు ఆడిది మాట్లాడితే అడ్డ కూడా పెట్టినాడు మగవాడు మాట్లాడితే అడిగట్టినట్టు ఆడు తప్పని వాడు అర్చంద్ర మారాదు వాళ్ళకి బొంగన వాడు పాడవతల మారాదు నా భార్య చెప్పిన మాట ఎంత ముద్దుకున్నదిరా మా చెల్లెన్నది కూడా మా నాన్న కూడా మా క్లాస్ నేను అంగన్వాడి తోటి తెల్లటి పిండి బుక్ ఇస్తా బుక్క నిండా పోసినాక ఆ బుక్క తుప్పిల్లు వాడాల మంది పనులేవా నోటిలో పిండి పోసి ఎప్పుడైనా కూడా మా నాన్న మా చెల్లి ఇల్లు కొట్టదామని ఏడికి వచ్చినాడే రామ రామ చంద్రమారాదు చెల్లెదుడు సందరాని మూల గురుజు మంట సింత వీరవన్న తీరుగాడ అడింటి ఆ తల్లి దూడు తలపు కొట్టిండు అన్ని సురేంద్ర మారాదు
కవలంత అన్నం తీసుకొచ్చి బిడ్డ నోటి కాడికి అందించండి రావా చెల్లె మొగవరో పిల్లగా చూసేనా చెల్లె మొగవరో పిల్లగా చూసిందా కనుకున్న తండ్రి చూడే తండ్రి చూసిన నారద మొక్క చూసిన కనుకున్న గురువు సత్యశీల రాదు గనక తండ్రి గడి రాని వచ్చింది అరవదే పోయిన మహారాజా అన్ని వేడికి రానే వచ్చింది చెల్లె వేడికి రానే వచ్చింది ఎల్లు ఎల్లవు రాజే వెళ్ళావు ఎల్లు ఎల్లవు రాజే వెళ్ళావు అన్ని కంతకు చూడే కనగుడుకలు కట్టిండు చెల్లెకు చూడు ఆ కళ్ళ కనగుడుకలు కట్టిండు వెనక రెక్కలు తీసి కట్టిండు చెల్లుడు ఎల్లావుడు తావున్నాడు రాజ్యం రాలే దేశం రాలే ఆగిలుండ వరములు అవ సెల్లెను తన తన కాడ కలిపి వచ్చిండు తన భార్య రమాదేవితోని అవ సైదోడుగా ఆనందంగా ఈ సుగంధ పట్టముల తోడే ఆగే నివసించుతాను సేవాన్ని కట్టేరి చేసుకోయే కాడిపోయినాక కొన్ని బొక్కాల బట్టి గడపరాలే కొన్ని బొక్కాల బట్టి నువ్వు ఉన్న కాడ ఊరుకు దూరు బాగు నా గోరి కట్టుకోయే సెల్లల్ల సెలకలల్లా నా బిడ్డ నువ్వు పోయే వేన కాడ నా బిడ్డ నువ్వు పోయే వేన కాడ నా యొక్క పేరు మీద నా పదం పాడుకోయే పదము పెట్టిపోతా నా విద్యమా నీ కళ్ళు మొక్కుతున్నా నువ్వు ఉన్న కాడ నువ్వు ఏదన్నా రాజు వచ్చి నిన్ను లగ్గమాడితేనే నీ యొక్క గర్భాన నీకు బిడ్డ ఉడితే అవ పేరు పెట్టుకోయే నీకు కొడుకు ఉడితే నా పేరు పెట్టుకోయే కన్నబాగి తెరుపుకోయే నేనంటి కోరలేదే బంగారమ్మ కోరలేదు నీ కళ్ళు మొక్కుదన్నా నువ్వు మాట్లాడినట్టు మొదలు చెప్పినట్టు నాయన ఈ వారి దాకా మాట్లాడిన ఇప్పుడు సప్లై చేస్తలేవని చదువుకింత చేస్తుంది ఒకసారి లేవంటే వరకేనమ్మా అమ్మ నా ఇన్న పానమైనగా అయ్యో నాయన చుట్టాలు చూపించండి చెట్లు కలిపిన బాంధలు చూపించండి ఈ బండలు కలిపిన నాయన నాయన వీరవడ్డనాడు వెళ్ళారా మరి అటువంటి వేనాడు మాట్లాడ మనుషులు లేదు పక్కన పల్లె లేవు ముందర బొడి లేదు మా బాబును చూడు మెదిలిస్తే మెసులుతలేడు కదిలిస్తే కదులుతలేడు నాయన వీనవాడి ఓ అంట బొరింది అమ్మా మరి ఓ అంట బొర్ర తాగింది నాడు చూడే అయ్యో మా బాబును వదిలిపెట్టి ఎట్లా పోదననుకున్నదా ఇవాళ మా బాపుని ఇక్కడ అడవిలో వదిలిపెట్టిపోతే
మా బాబు ఉన్నటువంటి ఏనాడు మన మాంసం కాదుల గదల పాలవుతుందని తన అందినంత దూరం ఆ పుల్ల ఈ పుల్ల వేరి నాయన పడుగుత కట్ల పిడికలు వేరిచింది బలవంతంగా అటువంటి వేనాడు కాళ్ళు సారి రెక్కలు సారి బట్టి నాయనని అటువంటి వేనాడికైనా కట్టెల పిడికలు విని ఒక్కసారి కోరలేస్తుంది నాయన కనపడకుండా వేనాడు కట్టెల పిడికలు కప్పింది మా నాయనకు నగ్గి వెళదామంటే అడవిలో నగ్గి ఆడవేస్తుంది అయ్యో అడవిలో నగ్గి కూడా బాబు కాటం వదిలిపెట్టి ఏ ఊరికన్నా పోయి అగ్గి తెస్తామంటే అడవంతా ఒకే తీరు ఉన్నది నిన్ను మళ్ళా మళ్ళీ వచ్చి మా బాబు కాటం నాకు దొరకది అక్కడి కాడ చూస్తే సంజవరా ఎక్కడ చూసినప్పటికైనా అగ్గిలింగు దొరికే రేవు లేదు అడవిలోకి పోయి అటువంటి ఏ ఊరి కన్నా పోయి అగ్గి తెస్తామంటే నడవంత ఒక్క తిరుగున్నది మా బాబు కాటం నాకు దొరకదు అడవిలా అనుకున్న అడవిల్లా ముని ముందు చూసే వరకు ఎన్నడో ఎండిపోయిన అటువంటి బూరు మద్దును చూసింది బూరు మొద్దు దగ్గర వచ్చింది బూరు మొద్దునున్న దూచేసింది 2 గంటల వంటి 4 పరుగురాళ్ళు పట్టి అయ్యో మా మంగారాజు రెండో రాళ్ళు తల్లి చేతులు అగ్గి అంటుకున్న అగ్గి నాయన కాటం దగ్గర భద్రంగా ఆడవిల్లేనమ్మ నాయన సూరజైన రాజా నీ కొడుకును ఒట్టే బాబు నీ కొడుకును నరికే ఏం కానుక గంటు ఏం కొడుకును గంటురా నాయన నీ కొడుకు పెట్టే అగ్గిని పెడతాన్న బాబాని అరే ఆ పడ్డ అగ్గిని తెచ్చింది నాయన కాటనాన్ని పెట్టింది నల్లంగా చెట్టు కింద కూర్చున్నారు కాలి కూలి చల్లారి దాకా చెట్టు కింద కూర్చున్నది కొన్ని బొక్కలు వేరింది కొంత బూడిది వేరింది చెట్లు లోన పోసింది పచ్చని చెట్ల పోసింది కొన్ని బొక్కలు పట్టుకున్నది కొంత బూడిది పట్టుకొని పోతాండే ఏదన్నా గంగ దొరకదు గంగల పడి అటువంటి వేనాడు చూడే ఈ బొక్కలు బూడిది గంగల కలిపి అదే గంగలకు అటువంటి వేనాడు పడి పాను తీసుకుంటాను ఆడవిల్ల తంజవరా అంటే రౌతునిగా అంతలు తిరిగి ముళ్ళుగా అంతలేదు సంజవర అనుగటమంటే వేనాడికి నాకు ఘోరమైన గడివి లోపల పల్లెడు గంగల పిల్లి కాలు సప్తకోటి సముద్రం వండు కచ్చింది నాయన సూరసేన రాజా నీ బొక్కలు గట్టమంటే వేనాడు నీ పూడిది ఇక నేను గంగలు గడిపిన నాయమ్మ మరి అడవిల్ల చూడు చెట్టాకు పసరు చెలువ నీళ్ళు దాక్కుంటాం అంటాంటే చూడేంగవ్వ కడుపుకు ఎండం లేదు కంటికి నీళ్ళు లేదు ఒంటికి సుఖం లేదు తూర్పు గాలి పెడితే పనులు గాలి పెడితే తూర్పు దోగి సొప్పాకు దండం దోగినంగా తల్లి సినమైతే చూడు సెంతుల పాలెం వచ్చే ఆడవిల్ల సెంతుల ఇళ్ళకి వచ్చే ఆడవిల్ల సెంతులకు మధ్య వరకు దూరం చెట్టు కింద పడిపోయి మూర్చపోయింది 7 సెంతులు చూడు కాయగడ్డ దవ్వుకొని అటువంటి వేనాడు వస్తామని ఆ సెంతులు అడవికి వచ్చిన సెంతులు సంజయని చూసిండు చిన్నంగా అటువంటి కళ్ళిప్పు చూసిన సంజయ్ వాళ్ళు 7 ఆయన ఒక్కదన్నాయి అని ముచ్చాల మునిగొంగు పట్టింది 7 చెయ్యెత్తి దండం పెట్టే వరకు అన్నదని ఆడవిల్లగా అన్నది సెల్లని వాళ్ళు అన్నారు
ఏడుగురు అన్నదమ్ములు ఏమనుకున్నారు మరి కాలిక జగదంబకు ఏక కొన్ని రోజులు అవుతుంది మనకు అండేది అంటలేదు ముట్టేది ముట్టలేదు అబ్బా చెల్లెని వరద పెట్టుకొని సంజమని ఇంటికి తీసుకుపోదాము రేపు కరకర పొద్దు పడితే వరకు కాలిక జగదంబ కాడ అడవిలో సంజమ పాను తీస్తామని అయ్యప్పుడు అన్నాడు సెంతోళ్ళ ఇళ్లలో వచ్చింది ఏడుగురు సెంతోళ్ళ భార్యలతో ఏమన్నారు అమ్మా పొద్దుచ్చే పూల దండలు వేసి తెల్లదాగడి సంజమకు అంటే సిధులు ఎత్తామని మరి ఏడుగురు అన్నదమ్ములు గంటమంటే వేనాడు సిధుల కంట వేయండు అంటాడు సంజమని చూడు మరి ఆరుగురేమో అక్కడిక్కడ చూస్తాను అందులో ఏడుగురు సెంతోళ్ళ చిన్నోరు భార్య జగ్గుబాయమ్మ తన బావలు ఓర్వరు తన భర్త ఓర్వరు యారన్లు ఓర్వరు అబ్బా ఇది ఏ ఊరు ఏ పల్లె సంజవ్వ నీ వంతు సాగుకు నేను పోతాం అమ్మా గుడిసెలో నువ్వే ఉన్నావు నేనే ఉన్నా అన్నలని ఆశపడి వచ్చినవు గాని వాళ్ళు నీకు అన్నలు కాదు నువ్వు చెల్లెవి కాదు కాలుకి పట్టే చేతులు లేరు మా అమ్మగోళ్ళు వేయిండ్రు మా ఆరుగురు నిన్ను పాను తీస్తామని నిన్ను పొదిచ్చి పూలదానులు ఎత్తామని వాళ్ళు తయారుండరు నువ్వు కట్టుకున్న సీర నాకి నేను కట్టుకున్న సీర నీకు ఇస్తా గుడిసెలో నువ్వే ఉన్నావు నేనే ఉన్నా నేనే సంజవన నీ పేరు చెప్పుకొని నిన్న ముసుకేసుకొని గుడిసెలోనే ఉంటా గుడిసె దూరు లాభడతా ఏడుళ్ళు తెల్లారు పోయి నీ పానంగా పాడుకోమని భార్య జగ్గుబాయ్ అన్నప్పుడు అదే నిజమే గట్టవంటి వేనాడు ఈమె శ్రీరామ కట్టుకుని ఆమె శ్రీమ కట్టుకొని ఆరు ఊర్ల గట్టవంటి వేనాడు ఏడుగుట్ల చిన్నోని భార్య జగ్గుబాయ్ అమ్మ బలవంతంగా సూరులా పట్టింది కూడ దుంకిన అడవిల్ల అయ్యో అడవిలో పారబోతా అడవిలోన అత్తకొంత దూరం అంటాడు ఎక్కడ ఏర వచ్చింది ఆ తల్లి వచ్చేది అటువంటి విజయ సాంబ్రాయణ పట్నం విజయ సాంబ్రాయణ పట్నం వచ్చేది అడవిల్ల బాలా సంజవ్వ మరి అటువంటి నాడికైనా కళ్ళకు సీగడెత్తిన ఆ తల్లి అడవిలోన పడిపోయింది అడవిలోన పడిపోయినప్పుడు ఆ అటువంటి వేనాడు విజయ సాంబ్రాయణ పట్నం వేలేడు రాజు పేరు కలిగి రాజు ఆడవిల్ల చూడు మరి అటువంటి వేనాడు చూడే బాబా మరి వాళ్ళు కనుక ఉన్న కొడుకు వేనాడికైనా కాజురాజు మరి అటువంటి వేనాడికైనా వాళ్ళ కొడుకులు లేక బిడ్డలు లేక కాజుగులలో పూజ చేస్తే ఒక కొడుకు కాజురాజు లభించుండు ఆ కాజురాజుడు గుర్రాన్ని వేసుకొని అయ్యో అడవిలో పారంగా వస్తా ఉన్నాడు అడవిలోన కాజురాజు రాని వచ్చిన కాజురాజు అటువంటి వేనాడు అడవిలో సంజమును చూసిండు ఆ సంజమును చూసే వరకు పొద్దుకి ఎక్కడ మొదలు పెట్టినాము అక్కడికి వెళ్ళి అటువంటి జరిగిన చరిత్ర కాశీరాజు చెప్పింది అమ్మా కాశీరాజు ఏమన్నాడు నేనంటే నీకు ఇష్టమే అన్నప్పుడు ఏ రాయి అయితే తలవలు కొట్టుకోను అని ఇష్టమే అన్నది అబ్బా నీ మీద నా మనసు నా మీద నీ మనసు కాశీరాజు ఎమ్మడి పెట్టుకోని అటువంటి వీనాడు చూడే వల్ల ఉండే భవనాలు అయ్యో లోగిల వెడికి వస్తా ఉన్నాడు మరి రాజు పేరు కలిగి రాదు భార్య అమ్మవారు లలితాదేవి అమ్మ 12 గుండాల గుర్రాన్ని ఆపిండి ఆడవిల్లని గుర్రం తీసేడు అమ్మ పేరు పెట్టిన తల్లి అమ్మ అంట ఉన్నాడు
ఈ లంచవతిరా అన్న అయినా కాదు రాజా ఇది మీ ఇంట్లో ఉండే దాని తాగి సువర్మకం ఎవరి పొడమని చెప్పి నేను అమ్మా దానికి కావరం చూడు ఇంటికి యజమాని రాదు నేను పోయింది ఇంకా మీకేం కాదు అట్లా అయిపోయింది అది అప్పుడే ముసల్లారా పెద్ద నోట ఒక్క మాట అండి చిన్న నోట దాంతోనే పడుతుంది ముసల్దాని కాదురా నా కొడుక ఇంకేం వయసు? గుళ్ళె లేవులు కనరా నా గర్భసంచిలో వేసుకున్నా అంటే మన మందందరూ సోదరు సరే పెట్టండి గుళ్ళె లేవులు అనుకున్న వీడు ఒక్కొక్కడికని వాళ్ళు పెట్టి సాదుకున్న కాదు కొట్టకుండా గద్ద కొట్టకుండా అమ్మ వాళ్ళు ఎవరో అన్నావు అమ్మ వాళ్ళు ఎవరో కాదే తన మునిగింది గంగా తన మెచ్చింది రంభ ఆ పిల్ల మీద మనసు ఉంది కాబట్టి ఆ పిల్లకు నాకు లగ్గం చేస్తే నీకు కోడలు అయితే నాకు భార్య అవుతుంది నీ కోడలే అది నేను కూడా అనుకున్న వీట ఈడొచ్చిన కొడుకు జోడు ఉండాలి కొడుక నీకు వరకట్ట తీసుకొచ్చి లగ్గం చేస్తారు అనుకున్నా సరే నీ ఇష్టమైన పిల్లని తీసుకోవాలి ఇష్టమైన పిల్లని తీసుకొచ్చుకున్నా సరే వరకట్నం ఆపడి తెస్తాను అంటే అమ్మ తనకు ఉన్న డబ్బులు కాలం వాళ్ళు ఇచ్చిన డబ్బు అప్పటిది వరకట్నం నాకెందుకని పిల్లే ముఖ్యం పిల్లడు శృంగారంగా ఉన్నది పిల్లే నాకు ముఖ్యమే వరకట్నం ఏం లేదా పైసా లేదు ఏం తెస్తలేదు ఏం తెత్తలేదు కొరికెరారా కొరికా కొరికెరారా కొరికా ఎంత మోసం కొడుకో నువ్వు ఎత్తి కొడుకో అయ్యరా కొరికా కొడుకాని పెట్టుకొని ఆదుకున్న కొడుకో కొడుకొడుకా నేనేమనుకున్నా నీకు 10 లక్షలు ఇస్తే పోలీసుగా లగ్గ చేస్తాను అనుకున్నా కొడుక 5 లక్షలు కొడుక నీ లగ్గానికి ఖర్చు పెడతాను అనుకున్నా 5 లక్షలు కొంటే బేగులో పిచ్చ చేసుకుంటాను అనుకున్నా సరస్యం కానీ నువ్వు తల్లి అని మనవి కాస్తాను అట్లా కాదే పిల్ల శృంగారం లేకుండా పిల్లబంద శృంగారం ఉండాలి కొడుకానికి అంతో ఇంత వాళ్ళ వరకట్నం ఇస్తే కొన్ని డబ్బులు